హలో ఎవరివన్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ పర్సంటేజెస్ అండి. పర్సంటేజెస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. పర్సంటేజెస్ అనేది జాగ్రత్తగా వినండి. ఈ పర్సంటేజ్ అనేది మన డైలీ లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంటుందండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్తే అక్కడ ఏముంటుందమ్మా, బయట మనం వెళ్ళగానే షాప్ దగ్గర బోర్డు ఉంటుంది. బయట ఏమని 20% ఆఫ్ అని, లేదా 30% ఆఫ్ అని చెప్పేసి ఉంటుంది. లేదా మీరు ఏదో ఒక ఎగ్జామ్ పాస్ అయ్యారనుకోండి, మిమ్మల్ని ఏమని అడుగుతారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది నీకు అని చెప్పేసి అడుగుతారు. అవునండి. అలాగా ఈ పర్సంటేజెస్ అనేది మనకి ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది. సో అసలు ఈ పర్సంటేజ్ అనేది ఎలా కాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఈ పర్సంటేజ్ అనేది మనం ఎలా కాలిక్యులేట్ చేయాలో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్తే అక్కడ మీకు 5000 అనేది బిల్ అయింది. షాపింగ్కి వెళ్తే 5000 అనేది బిల్ అయింది. ఆ షాప్ ఓనర్ మీకు ఏం చేశాడంటే 10% ఆఫ్ ఇచ్చాడు, అంటే 10% తగ్గించాడు. సో మీరు ఏం చేయాలి, ఈ 5000లో 10% అమౌంట్ అనేది తగ్గించేసి రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేయాలి. అవునండి. సో ఇలాగ మనకి 10%, 20% అన్నప్పుడు ఎలా కాలిక్యులేట్ చేయాలి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 5000 అనే వాల్యూ మనకి 100%కి సమానం అండి. ఎంతండి? 100%. మనకి పేర్లోనే ఉంటుంది చూడమ్మా, పెర్ సెంట్. ఇక్కడ మనకి పెర్ అంటే ఫర్ ఎవ్రీ అని అర్థం. ఫర్ ఎవ్రీ అంటే ప్రతి అని. సెంట్ అంటే సెంచురీ అని అర్థం అండి మనకి. సెంచురీ అంటే ఎంతమ్మా మనకి 100 అంటే 100. అంటే ప్రతి 100కి అని అర్థం. ప్రతి వాల్యూని కూడా 100తో కంపేర్ చేయడాన్ని మనం పర్సంటేజ్ అంటాం. అర్థమైందండి. ఇక్కడ మనకి ప్రతి వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ 5000 అనేది మనం తీసుకున్న వాల్యూ. ఎందుకని, ఆ షాప్ ఓనర్ మనకి ఇచ్చిన బిల్ అనేది 5000. కాబట్టి ఇక్కడ ఈ 5000 అనేది మనకి 100%కి ఈక్వల్. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 3000 బిల్ అయిందనుకోండి, ఈ 3000 మనకి 100% అవుతుంది. అలా ప్రతి వాల్యూని కూడా మనం 100తో కంపేర్ చేయడాన్ని పర్సంటేజ్ అంటాం. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం, 10% ఆఫర్ ఇచ్చారు మనకి. సో 10% ఆఫర్ అనేది 10% ఆఫ్ దేని మీద తగ్గించాలి మనకి 10% అనేది 5000. ఇక్కడ 10% ఆఫ్. ఈ 10% అనేది మనకు దేని మీద ఇచ్చారమ్మా, 5000 మీద ఇచ్చారు. అంతేనండి. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి అంటే, 10% అంటే 10% అంటే మనకి ఎంతమ్మా, పెర్సెంట్ అంటే 100. సో డివైడెడ్ బై 100 రాసుకోవాలి. 10% ఆఫ్ అంటే ఇంటూ. ఈ 10% దేని మీద ఇస్తున్నారు మనకి, ఈ 5000 మీద ఇస్తున్నారు. కాబట్టి 5000 రాసుకోవాలి. సో ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. అంటే ఎంత వచ్చిందమ్మా, 500. అంటే మనకి 5000 బిల్ అయితే ఆయన ఎంత తగ్గించారండి, 500 అమౌంట్ అనేది తగ్గించారు. అర్థమైందమ్మా. సో ఇలా మనం పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 40% అన్నారు అనుకోండి, 40% అన్నారు. సో అప్పుడు మనం దేని మీద 40% ఆఫ్ ఇచ్చారు, దేని మీద, 5000 మీద. సో అప్పుడు మనం ఎలా చేయాలి, 40% అంటే ఎలా రాస్తామంటే, 40% అంటే డివైడెడ్ బై 100 ఇంటూ 5000. అర్థమైందండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. 0 0 క్యాన్సిల్. 2 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 10లోనేమో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 అనేది ఏమో 5000లో 1000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 1000 అంటే 2000. సో అలా మనం పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట అండి. ఓకేనమ్మా. ఇలా మనకి 5000, 4000, 1000 అనేస్తే ఈజీగా చేయొచ్చు. కానీ షాప్ వాళ్ళు మనకు అలా ఇస్తారని డైరెక్ట్గా 5000 అని ఇవ్వరు. ఎలా ఇస్తారో తెలియగా 5000 చూపించకుండా 4999 రూపాయలకి మీకు 10% తగ్గిస్తున్నామన్నారు. 5000 అమౌంట్ ఫుల్గా చూపించారు కదండి. సో ఇప్పుడు 4999లో 10% అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఎలా చేయాలండి, 10/100 ఇంటూ 4999. సో దీన్ని క్యాన్సిల్ చేయగలమండి, 0 0. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 9s ఉన్నాయి. సో క్యాన్సిలేషన్ అనేది కష్టం అవుతుంది కదమ్మా.
సో పర్సంటేజెస్లో ఈ మెథడ్ ద్వారా చేయడం అనేది మనకు కొంచెం లెందీ అవుతుంది. చేయొచ్చు అండి, క్యాన్సిలేషన్ చేయొచ్చు, కానీ కొంచెం టైం పట్టుద్ది. సో మీరు ఏం చేస్తారంటే 10% కానీ 20% కానీ 50% కానీ ఎలా చేయాలో నేను ఒక ఈజీ ట్రిక్ చెప్తాను, అది ఫాలో అవ్వండి, సరేనమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్న వాల్యూ 5000, అంతే కదండి. 5000లో 10% అంటే మనం ఏం చేయాలి అంటే వాల్యూకి చివరి నుంచి ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టండి. అర్థమైందా అందరికీ కూడా? మనం ఏం చేయాలి, 10% అన్నప్పుడు వాడు ఇచ్చిన వాల్యూకి లాస్ట్ నుంచి ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టండి, అదే మనకి 10% అవుతుంది. ఇక్కడ చూడండి 5000లో లాస్ట్ డిజిట్ ముందు పాయింట్ పెట్టాం. సో ఇక్కడ జీరోకి వాల్యూ లేదంటే ఎంత ఉంది, ఇక్కడ 500. అర్థమైందమ్మా? అదేవిధంగా 4999 రూపాయలు ఉంది. ఇందులో 10% అడిగారు. మనం ఏం చేయాలి, లాస్ట్ 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టాలి. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది 499 రూపాయల 9 పైసలు. అర్థమైందండి? సో అలాగ మనం 10% అనేది చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5000 మీద మనం 20% అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 20,000 ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ 10% అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. 10% ఎలాగా, లాస్ట్ 1 డిజిట్ ముందు పాయింట్ పెడితే మనకి అది 10%కి ఈక్వల్. సో 10% అంటే 500 వచ్చింది. ఇంకొక 10% యాడ్ చేసామనుకోండి ఏమవుతుందమ్మా, మనకి 1000 అవుతుంది. సో ఈ 1000 కదండి మనకి 20%. అర్థమైందా అందరికీ కూడా? ఫర్ ఎగ్జాంపుల్ 1% కావాలి మనకి. సో 1% కావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 5000లో 1% కావాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ ముందు ఒక పాయింట్ పెట్టాలండి. అర్థమైందమ్మా? లాస్ట్ 2 డిజిట్స్ ముందు ఒక పాయింట్ పెడితే అదే మనకి 1%కి ఈక్వల్. సో ఇక్కడ 1% అంటే ఎంత, 5000లో 50. అదేవిధంగా 4999లో 1% అడిగారు. మనం ఏం చేయాలమ్మా, లాస్ట్ 2 డిజిట్స్ ముందు ఒక పాయింట్ పెట్టాలి. అంటే 49 రూపాయల 99 పైసలు 1% అంటే 4999. సో అలా చేయాలన్నమాట ఈజీగా. సో ఇప్పుడు 1% తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ 3% ఆఫ్ 5000 అడిగారు. 3% ఆఫ్ 5000 అడిగారు. సో 5000లో 3% ఎంత అని అడిగారు. సో మనకు 1% అనేది ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదండి. సో 1% అంటే ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ ముందు ఒక పాయింట్ పెట్టాలి. అంటే 5000లో 1% అంటే 50. ఇంకొక 1% యాడ్ చేయండి, ఏమవుతుందమ్మా 50. ఇంకొక 1% 50. సో టోటల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 150. అంటే 5000లో 3% అంటే మనకి ఎంత అండి, 150. అలా మనకి ఒకటి తెలిస్తే దాని ద్వారా మిగతావన్నీ చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట అండి. అర్థమైందా అందరికీ కూడా? ఫర్ ఎగ్జాంపుల్ 50% ఆఫ్ 5000 5000లో 50% అడిగారు అనుకోండి. అప్పుడు ఎలా చేయాలి, ఈ 5000 అనే వాల్యూ మనకి ఎంతకు సమానం అండి, 5000 అనే వాల్యూ మనకి ఎంతకు సమానం, 100% కదండి. ఈ 5000 అనే వాల్యూ 100% సమానం. ఎందుకని, ప్రతి వాల్యూని కూడా 100తో కంపేర్ చేయడాన్ని మనం పర్సంటేజ్ అంటాం. ఇక్కడ ఈ వాల్యూకి మనం పర్సంటేజ్ కడుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ మనకి 100%కి ఈక్వల్. సో మనకి ఎంత అడిగారు, 50%. ఇది ఎంతకు సమానం మనకి, 100%. సో ఈ 100%లో సగమే కదండి 50%. ఈ 100%లో సగమే కదండి 50%. అంటే 5000లో సగమే కదా మనకి 50% అవుతుంది. అంటే ఈ 5000లో సగం అంటే ఎంత మనకి 2500. ఇదే కదండి మనకి 50%. అర్థమైందమ్మా? సో అలా ఆలోచించి మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25% అడిగారు అనుకోండి, 50% ఏమో 2500 వచ్చింది. సో అందులో 25% అంటే ఈ 50%లో సగం మళ్ళీ ఎంత అవుతుందండి, 1250 రూపాయలు. సో అలాగా మనం ఒకదానికొకటి రిలేటెడ్గా ఆలోచించి పర్సంటేజ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చండి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 15% ఆఫ్ 120 ఈజ్ అంటే
ఈ 120లో 15% ఎంత అని అడుగుతున్నారు. అర్థమైందమ్మా? సో మనం ఒకటి నేర్చుకున్నాం, ఎలాగా 10% అనేది ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. సో 10% ఆఫ్ 120, 10% ఆఫ్ 120. ఈ 120లో 10% ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి? మనం లాస్ట్ 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకుంటే అదే 10% అనుకున్నాం కదమ్మా. సో ఈ 120లో లాస్ట్ 1 డిజిట్ ముందు పాయింట్ పెడితే ఎంత అని మనకి 12. అర్థమైందమ్మా? ఆల్రెడీ 10% ఫైండ్ అవుట్ చేసాం. మనల్ని అడిగింది ఎంత? 15. సో 10% చేసేసాం. ఇంకెంత కావాలి మనకి? 5% కావాలి. 5% ఆఫ్ 120. 10% అనేది 12 వచ్చింది. 10%లో సగమే కదండి మనకి 5%. పోయిందమ్మా? 10% 12 వచ్చింది. ఈ 10%లో సగమే కదండి 5% మనకి. సో 10% 12 అయినప్పుడు 5% అంటే ఇందులో సగం ఎంత అవుతుందండి మనకి? 6. అర్థమైందండి? సో ఇప్పుడు రెండు కలిపితే ఎంత అవుతుందమ్మా? ఇది మనకి ఇదేమో 15% అవుతుంది, ఇదేమో 18 అవుతుంది. సో 15% ఆఫ్ 120 అంటే మనకి ఎంత వచ్చిందని ఆన్సర్ 18. అర్థమైందమ్మా ఎలా చేశాను? 15% ఆఫ్ 120 అన్నారు. మనం 10% అనేది ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. ఎలాగండి? లాస్ట్ 1 డిజిట్ ముందు పాయింట్ పెడితే మనకి 10% ఈక్వల్ అనుకున్నాం. సో ఈ 120లో 10% అంటే ఎంత వచ్చిందని మనకి 12. సో 15% అడిగారు, మనం 10% ఫైండ్ అవుట్ చేసాం. ఇంకెంత కావాలి? 5% కావాలి. సో 10% 12 అయింది. 10%లో సగం ఎంత అని మనకి? 5% కదా. సో 10%లో సగం 5 అన్నప్పుడు ఈ 10% వాల్యూ ఎంత వచ్చిందని మనకి 12. సో ఇందులో సగమే కదండి 5%. అంటే 12లో సగం ఎంత? 6. సో యాడ్ చేస్తే 10 + 5 ఎంత అవుతుందని 15. అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి 15% వాల్యూ వస్తుంది కదండి. సో 12 + 6 అంటే 18. సో 15% ఆఫ్ 120 అంటే మనకి ఎంత వచ్చిందండి? 18. ఇదే బేసిక్ మోడల్లో చేయాలి అంటే 15% అంటే 15% అంటే ఎంతండి? 100. అంటే డివైడెడ్ బై 100 ఇంటూ 120. దీన్ని సింప్లిఫై చేసుకోవాలండి. సో ఎలా చేస్తాం? 0 0 క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది ఇందులో 5 టైమ్స్, 2 అనేది ఇందులో 6 టైమ్స్, 5 అనేది ఇందులో మళ్ళీ 3 టైమ్స్. 3 × 6 18. సో ఇలా కూడా చేయొచ్చు. కానీ నాకు తెలిసి బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈజీ మెథడ్ ఇదేనండి. సో ఇదే నేర్చుకోండి బాగా. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. 60% ఆఫ్ 2500 ఈజ్ 60% ఆఫ్ 2500 ఈజ్. సో ఈ 2500 అనే వాల్యూ మనకి ఎంతకు సమానం అండి? 100% కదండి. 2500 అనేది మనకి ఎంతకు సమానం అండి? 100%. సో ఇక్కడ 60% ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది 100% అనుకుంటే అందులో 50% అంటే 2500లో సగం ఎంత అవుతుందండి మనకి? 1250. అర్థమైందండి? ఇది 100%కి సమానం మనకి. ప్రతి వాల్యూని కూడా మనం 100తో కంపేర్ చేస్తాం కాబట్టి ఈ వాల్యూ మనకి 100%కి సమానం. ఇది 100% అనుకుంటే ఇందులో సగమే కదండి మనకి 50%. అర్థమైందమ్మా అందరికీ కూడా? నెక్స్ట్ మనల్ని అడిగింది 60. ఆల్రెడీ 50% ఫైండ్ అవుట్ చేసాం. మనకి ఇంకెంత కావాలి? 10%. 10% అనేది మనకు తెలుసు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగా? లాస్ట్ 1 డిజిట్ ముందు పాయింట్ పెడితే మనకు అది 10%కి సమానం. సో 2500లో 10% అంటే ఎంత అని మనకి? 250. సో ఇప్పుడు యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే 60%, ఈ రెండు యాడ్ చేస్తే దాని వాల్యూ వస్తుంది కదండి. 5 + 5 10, 5 1500 అంటే 60% ఆఫ్ 2500 అంటే ఎంత వచ్చిందమ్మా మనకి? 1500. అంతేనండి, చాలా ఈజీ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. 20% ఆఫ్ 80. మీరే చేసి డైరెక్ట్గా చేసేయచ్చు. ఇక్కడ పెన్ను పేపర్ కూడా అక్కర్లేదండి మనకి. 20% అడిగారు. 10% ఎంతండి మనకి? లాస్ట్ 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టడమే. అంటే ఎంత అండి? 8. 20 అడిగారు అంటే ఇంకొక 10% యాడ్ చేస్తే మనకి 20 కదండి. అంటే 20% అంటే ఎంత వచ్చిందని మనకి? 16. అర్థమైందమ్మా అందరికీ కూడా? నెక్స్ట్ 16% ఆఫ్ 84. ఇది కూడా అంతే సేమ్. 10% ఎంతండి మనకి? లాస్ట్ 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టాలంటే 8.4.
8.4. 16% అడిగారు, 10% ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకెంత కావాలి? 6% కావాలి. 10%లో సగం ఎంత మనకి? 10%లో సగం 5%, అంటే ఇందులో సగమే కదండి. అంటే ఎంత అవుతుంది? 4.2. 8.4లో సగం ఎంత అండి? 4.2. 16 అడిగారు, 10 + 5 ఎంత అవుతుందండి? 15. ఇంకొకటి కావాలి. 1% అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలుసు కదండి. ఎలాగంటే లాస్ట్ 2 డిజిట్స్ ముందు కూడా పాయింట్ పెట్టాలి. అంటే ఇది ఏమవుతుందమ్మా? 0.84. 84 ఉందమ్మా లాస్ట్ 2 డిజిట్స్ ముందు, అంటే వీటి రెండింటి ముందు పెట్టాలి. దీని ముందు ఏమీ లేకపోతే 0 ఉన్నట్టు కదండి. సో ఇప్పుడు యాడ్ చేయండి. 4, 8 + 2 10, 10 + 4 14, 8 + 4 12, 12 + 1 ఎంత అండి? 13, అంటే 13.44. 13.44. అంతేనండి, చాలా ఈజీ. మనకి ఏంటంటే ఫస్ట్ 10% ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ 1% ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిస్తే చాలండి. మిగతావన్నీ కూడా మనం ఆలోచన చేసేయచ్చు. సో ఇక్కడ చూడండి 16% ఆఫ్ 64 ఉంది. ఇది మీరు చేయండి హోంవర్క్ కింద. సో నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారు ప్రాబ్లం అనేది చూద్దామండి. చూడండి, ఈ లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ 76% ఆఫ్ 1285 ఈక్వల్ టు 35% ఆఫ్ 1256 ప్లస్ క్వశ్చన్ మార్క్. అంటే 1285లో 76% ఈజ్ ఈక్వల్ టు 1256లో 35% కనుక్కొని దీని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాను. క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ అనుకోండి. సో ఎక్స్ అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? 76% ఆఫ్ 1285 చేయాలి. అర్థమైందమ్మా? ఈ 1285 మనకి ఎంతకి ఈక్వల్? 100%కి ఈక్వల్ కదండి. సో 100% అనుకుంటే 100%లో సగం 50% కదండి. 100%లో సగం 50%. సో 1285లో సగం ఎంతో చూడండి. 1285లో సగం అంటే డివైడెడ్ బై 2 చేయడం అండి, అంతకంటే ఏం కాదు. అంటే 6, 4, 642.21 ఉంటుంది కదా, అంటే 2 5లు 5. అర్థమవుతుందండి? ఏం కదా 1285లో హాఫ్, 2 6లు 12, 2 4 8, 2 2 4. సో 1 ఉంటుంది. సో 1 ఉంటే పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే 2 5లు 10. అంటే మనకి 1285లో 50% అంటే ఎంత? 642.5. ఓకేనండి. నెక్స్ట్ 50% వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి? ఇంకొక 25%, అంటే 50%లో సగం. ఎందుకంటే మనకి కావాల్సింది 76% అండి. సో 50% వచ్చింది. 50%లో సగం ఎంత అండి? మళ్ళీ మనకి 25%, అంటే ఇందులో సగమే కదండి మనకి కావాల్సింది. సో ఈ సగం ఏమవుతుంది? 3, 2, 1.25. 642.5లో సగం అండి. 5 అంటే 50 అనుకోండి, మీకు ఈజీగా తెలుస్తుంది. 25 అంటే 642.5లో సగం 321.25. నెక్స్ట్ 50% వచ్చింది, 25% వచ్చింది. అంటే ఇక్కడ టోటల్ ఎంత వచ్చిందమ్మా? మనకి 75 వచ్చింది. ఇంకెంత కావాలి? 76 అడిగారు, అంటే 1% కావాలి. సో 1% మనకు తెలిసేలాగా లాస్ట్ 2 డిజిట్స్ ముందు ఒక పాయింట్ పెట్టాం, అంటే 12.85. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. 50 + 25 ఎంత? 75 + 1 అంటే 76%. సో 76% ఈక్వల్ టు యాడ్ చేయండి. 5 + 5 0, 8 + 2 10, 10 + 5 15 + 1 6. నెక్స్ట్ 2 2 1 4 5, 4 + 2 6 + 1 7, 6 + 3 9, అంటే 975.60. అంతేకాని 5 + 5 0 1, అంటే 8 + 2 10, 10 + 5 15, అంటే 15 + 1 ఎంత మనకి 6. ఇక్కడ 1 ఉంటుంది కదమ్మా. 2 + 1 3, 3 + 2 5, 5 + 1 ఎంత? 6. 4 + 2 6 + 1 7, అంటే 976.60 అనేది వచ్చింది. మనకి ఎంత?
6% అంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ 35% ఆఫ్ 1256 చేయాలి. 35% ఆఫ్ 1256. 10% ఎంత అండి మనకి, 10% 125.6. అంటే లాస్ట్ 1 డిజిట్ ముందు పాయింట్ పెడితే 10%, 2 డిజిట్స్ ముందు అయితే 1%. తెలుసు కదా మా అందరికీ అది. సో 10% వచ్చింది. ఇంకొక 10% యాడ్ చేయండి, 125.6. ఇంకొక 10% యాడ్ చేయండి, 125.6. సో 3 పదులు 30 వచ్చింది. ఇంకెంత కావాలి మనకి, 5% కావాలి. 5% అంటే ఏంటంటే 10%లో సగమే కదా. సో 125.6లో సగం ఎంత చూడండి, అంటే ఇది బై 2 చేయడం అంటే 6, 2.2816 చూడండి. 10 + 10 + 35, ఇది 35% ఎంత వచ్చిందని మనకి యాడ్ చేయండి. ఇక్కడ 3 6 18, 18 + 8 అంటే 18 + 8 26, అంటే 6, 2, 3 5 15, 15 + 2 17, 17 + 2 19. ఇక్కడ 1 ఉంది. 3 2 6, 6 1 7, 7 1 6 ఎంతమ్మా మనకి 13, అంటే 3. ఇంకా 1 ఉంది. 1 + 1 + 1 3 + 1 ఎంత, 4. అంటే 35% అంటే మనకి ఎంత వచ్చిందండి, 439.6. సో ఇప్పుడు క్వశ్చన్లోకి రండి. 76% ఆఫ్ 1285 అంటే మనకి ఎంత వచ్చింది, 976.60 ఈజ్ ఈక్వల్ టు 35% ఆఫ్ 1256 అంటే ఎంత వచ్చిందమ్మా మనకి, 439.6. ఈ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. అదేంటమ్మా, క్వశ్చన్ మార్క్ ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న ప్లస్ వాల్యూ ఇక్కడికి వచ్చి మైనస్ అవుతుంది. అంటే 976.60 మైనస్ 439.6. అర్థమైందండి. సో మైనస్ చేయాలి, అంటే 976.60లోంచి 439.60 అనేది మైనస్ చేయాలి. పక్కన ఏమీ లేకపోతే 0 ఉన్నట్టు అండి మనకి. సో 0, 6 నుంచి 6 తీస్తే 0, 16 నుంచి 9 తీయండి, 16 నుంచి 9 తీస్తే మనకి 7, 6 నుంచి 3 తీస్తే 3, నెక్స్ట్ 9 నుంచి 4 తీస్తే 5. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి ఇక్కడ మనకి, 537. అంతేనండి. అర్థమైందమ్మా. ఇక్కడ మనకి ఫస్ట్ 76% ఆఫ్ 1285 అంటే 76% ఆఫ్ 1285 అంటే 1285లో 76% ఎంత ఫైండ్ అవుట్ చేస్తామని. నెక్స్ట్ 35% ఆఫ్ 1256 అంటే 1256లో 35% ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అడిగారు, అంటే క్వశ్చన్ మార్క్ ఎంతో తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుంటాం. అర్థమైందండి. సో ఇప్పుడు దీని వాల్యూ మనకి 976.60 వచ్చింది, ఈక్వల్ టు 439.6 ప్లస్ క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకున్నాం. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ వాల్యూ అవతలకు వచ్చి ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. సో అంటే 976.60 అంటే 439.6 అనేది మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 537. అదే మనకి ఎక్స్ వాల్యూ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. 88% ఆఫ్ 370 ప్లస్ 24% ఆఫ్ 210 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 118. సో క్వశ్చన్ మార్క్ ఎంత తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకోవాలి. అర్థమైందమ్మా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, 88% ఆఫ్ 370 చేయాలి. సో కరెక్ట్గా ఆలోచిస్తే ఇది 88 అనేది 100కి దగ్గరగా ఉంది కదమ్మా, 100కి దగ్గరగా ఉంది. సో 100కి 88కి డిఫరెన్స్ ఎంత అని మనకి, 10లోంచి 8 తీస్తే 2, 9లోంచి 8 తీస్తే 12. ఈ 12% కదండి తేడా. 88కి ఇంకొక 12 కలిపితే 100 అవుతుంది కదమ్మా. సో మనం 88% అనేది ఫైండ్ అవుట్ చేయక్కర్లేదండి, 12% అనేది ఫైండ్ అవుట్ చేసి ఈ 370 నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది కదండి మనకి. అర్థమైందమ్మా అందరికీ కూడా. 88% అనేది ఫైండ్ అవుట్ చేయక్కర్లేదండి, ఇది 100%. 100%లో 88 అడిగారు. సో ఎంత తక్కువ, ఇంకా ఈ 12% తక్కువ. సో ఈ 370లో ఈ 12% ఎంత ఫైండ్ అవుట్ చేసి మైనస్ చేస్తే మిగిలేది 88 కదండి మనకి. 100 - 88 అంటే ఎంత అండి మనకి,
12. సో ఈ 12 మైనస్ చేస్తే మనకు వచ్చేది 88 కదండి మళ్ళీ. అర్థమైందా అందరికీ కూడా? సో ఫస్ట్ ఏం చేస్తారు, ఈ 370లో 12% ఎంత ఫైండ్ అవుట్ చేయండి. 10% ఎంత మనకి? 10% అంటే 37. ఎందుకని? లాస్ట్ 1 డిజిట్ ముందు పాయింట్ పెడతాం. ఓకేనండి. 1% అంటే ఎంతమ్మా మనకి? లాస్ట్ 2 డిజిట్స్ ముందు పాయింట్ పెడతాం, అంటే 3.70. ఇంకొక 1 పాయింట్ చూడండి, 1% 3.70. సో ఇప్పుడు యాడ్ చేయండి, మనకి 12% వస్తుంది కదండి. 0 7 7 4 1 7 + 3 10 10 + 3 13 + 1 14 3 + 1 4 అంటే 44.40. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు మనకి 100% మైనస్ 12%. సో 100% నుంచి 12% తీస్తే మనకి 88% కదమ్మా. 100% నుంచి 12% తీస్తే మనకి 88 కదండి. వాడు అడిగింది కూడా అదే కదమ్మా మనకి. ఇక్కడ 370 అంటే మనకి ఎంతకి ఈక్వల్? 100%కి ఈక్వల్, అంతే కదండి. ఈ 100% నుంచి మనం ఫైండ్ అవుట్ చేసిన 12% చేస్తే మనకు వచ్చేది 88% కదమ్మా. కాబట్టి ఈ 370లోంచి 44.40 అనేది మైనస్ చేయండి. ఇదేమో 100%, ఇదేమో 12%. మైనస్ చేస్తే ఇదేమో 88%. సో 370లోంచి 44.40 వచ్చింది. 0లోంచి 0 తీస్తే 0, 10లోంచి 4 తీస్తే 6, 9లోంచి 4 తీస్తే 5, 6లోంచి 4 తీస్తే 2, మనకి 3, అంటే 325.60 అనేది మనకు వచ్చింది. 88% వాల్యూ. అర్థమైందండి. నెక్స్ట్ 24% ఆఫ్ 210. సో ఫస్ట్ ఇది 100%. 100%లో సగం ఎంత మనకి? 50%. 50%లో సగం 25. సో ఆ 25%లోంచి 1% మైనస్ చేస్తే 24% కదండి మనకి. అలాగే చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా 10% తీసుకోండి. ఎంత మనకి? 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టాలి, 21. ఇంకో 10% తీసుకోండి, ఎంత? 20. సో 20% అయిపోయింది. ఇంకెంత కావాలి? 4%. సో 1% ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లాస్ట్ 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి, అంటే 2.10. ఇంకొక 1% వేసుకోండి, 2.10. ఇంకొక 1% వేసుకోండి, 2.10. ఇంకొక 1%, 4% కావాలి కాబట్టి 2.10. సో ఇప్పుడు టోటల్ చేసుకోండి. 0 1 2 3 4 1 1 + 2 1 2 + 2 4 6 8 10. 2 + 2 4 4 + 1 ఎంత? 5, అంటే 50.40. అర్థమైందా ఎలా చేశాను? 24% కావాలి మనకు తెలుసు. 10% ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో 10% అంటే లాస్ట్ 1 డిజిట్ ముందు పాయింట్ పెడితే 10%. సో 10% 21. ఇంకొక 10% యాడ్ చేసాం, సో ఇక్కడ 20 అయింది. ఇంకెంత కావాలి మనకి? 4% కావాలి. సో 4% కావాలి అంటే 1% ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు మనకి. ఎలాగా? లాస్ట్ 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టడం. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 1% 2.10. సో అలా 4 టైమ్స్ తీసుకుంటే మనకి 4%. ఇక్కడ 20% ప్లస్ ఇక్కడ 4%, మొత్తం ఎంత అంటే ఇది మనకి 24%. ఓకేనమ్మా. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. 88% ఆఫ్ 378 మనకి ఎంత వచ్చిందండి? 88% ఆఫ్ 370 అంటే ఎంత వచ్చిందమ్మా మనకి? 325.60 కదండి. 325.60. నెక్స్ట్ ప్లస్ 24% ఆఫ్ 210 అంటే ఎంత వచ్చిందమ్మా మనకి? 50.40 మైనస్ క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ఈక్వల్ టు 118 క్వశ్చన్లు ఇచ్చిందాం. ఇప్పుడు యాడ్ చేయండి రెండు కూడా. 325.60కి 50.40 యాడ్ చేయండి. 0 0 5 + 1 6 అంటే 376 వచ్చింది కదండి. అర్థమైందమ్మా. 325.60కి 50.40 యాడ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 376. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? టోటల్ వాల్యూ 376
76 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 118. ఇప్పుడు ఈ మైనస్ ఎక్స్ని అవతల తీసుకెళ్తే ఏమవుతుందమ్మా, ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ప్లస్ 118 అవతల తీసుకొస్తే మైనస్ 118 అవుతుంది. అంటే 376 మైనస్ 118 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అవతలకి వచ్చి ప్లస్ ఎక్స్ అవుతుంది. అంటే 376లోంచి మళ్ళీ మనం ఎంత మైనస్ చేయాలి, 376లోంచి 118 అనేది మైనస్ చేయాలి. సో 16లోంచి 8 తీస్తే మనకి ఎంత వస్తుందమ్మా, 8. 6లోంచి 1 తీస్తే 5, 3లోంచి 1 తీస్తే 2. అంటే ఎంత వచ్చింది మనకి ఎక్స్ వాల్యూ, 256 ఈక్వల్ టు ఎక్స్ అంటే 258. అర్థమైందండి, 258 ఈక్వల్ టు ఎక్స్. సో ఫైనల్గా ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 258. అంతేనా, మళ్ళీ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమని ఇస్తాడు. మనం చేయాల్సిందల్లా ఈ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయడం అంతేనండి. ఈ మోడల్లో లాస్ట్కి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ అమ్మ ఇది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 40% ఆఫ్ 265 ప్లస్ 35% ఆఫ్ 180 ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ కే అన్నాడు. ఏమన్నాడండి, 40% ఆఫ్ 265 ప్లస్ 35% ఆఫ్ 180 ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ కే అన్నారు. అర్థమైందండి, అంటే 40% ఆఫ్ 265 ప్లస్ 35% ఆఫ్ 180 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 50% ఆఫ్ కే అవుతుందంట. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇందులో 40% ఆఫ్ 265 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలిసి ఎలాగా, 10% ఎంత అండి, 26. ఇక్కడ 1 డిజిట్ ముందు పాయింట్ పెడితే మనకి 10% అంటే 26.5 అంతే కదండి. ఇంకొక 10% యాడ్ చేసుకోండి, ఏమవుతుంది 26.5. ఇంకొక 10% యాడ్ చేయండి, 26.5. ఇంకొక 10% యాడ్ చేసుకోండి, 26.5. సో టోటల్ ఏమవుతుంది, ఇది 40%. సో యాడ్ చేయండి, 4 5 20, 2 4 6 24, 2 ఎంత అండి, 24 6 24, 2 26, 2 1 2 3 4 రెళ్ళు 1 2 3 4 4 రెళ్ళు 8 ప్లస్ 2 అంటే 106 వస్తుందండి దీని వాల్యూ. 40% అంటే మనకి 40% ఆఫ్ 265 అంటే ఎంత వచ్చిందండి మనకి 106. ఇక్కడ మనం ఇంకో పని చేయొచ్చండి, 265లో 50% తీసుకుని 10% మైనస్ చేసినా కూడా మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో ఇక్కడ మీ కంఫర్ట్ అండి ఎలా చేయడం అనేది, 10% తీసుకుని 4 టైమ్స్ యాడ్ చేస్తారా, లేదా 50%లోంచి 10% మైనస్ చేస్తారా, అది మీరు ఎలా చేయగలిగితే అలా చేయొచ్చు. నెక్స్ట్ 35% ఆఫ్ 180, 35% ఆఫ్ 180. 10% ఎంతమ్మా మనకి చెప్పాలి, లాస్ట్ 1 డిజిట్ ముందు పాయింట్ పెడితే మనకి 10% అంటే 18. ఇంకో 10% యాడ్ చేయండి 18, ఇంకో 10% యాడ్ చేయండి 18. సో 30 టైమ్స్ అయింది. ఇంకెంత కాదు 5%, 10%లో సగం ఎంత అని మనకి 5% అంటే 18లో సగం 9. అర్థమైందండి. సో 35% ఈక్వల్ టు 3 8 24, 24 ప్లస్ 9 24, 24 ప్లస్ 9 చూడండి 24 ప్లస్ 4 28, 28 ప్లస్ 5 అంటే 33. సో 3 1 2 3 3 ప్లస్ 3 అంతే మనకి 6 అంటే 63 అనేది దీని వాల్యూ వచ్చింది మనకి. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఏమన్నారండి, 40% ఆఫ్ 265 ఎంత వచ్చిందమ్మా మనకి 106. నెక్స్ట్ ప్లస్ 35% ఆఫ్ 180 ఎంత వచ్చిందమ్మా మనకి 63 ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ కి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. 106 ప్లస్ 63 ఎంత అవుతుందండి మనకి 169 ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ కే. ఇక్కడ వాల్యూ ఉంటే మనం సేమ్ ఈ వాల్యూలో సగమే కాబట్టి డైరెక్ట్గా చెప్పేయచ్చు ఎంతో, కానీ ఇక్కడ వాల్యూ ఉండదని కే అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం దీన్ని ఏం చేయాలి, పర్సంటేజ్ని సెపరేట్ చేయాలి. అంటే 50% ఎలా రాస్తాం,
50/100 హాఫ్ అంటే ఇంటూ కే. సో ఇప్పుడు ఏమవుతుంది, 50 అనేది 50లో 1 టైము, 100లో 2 టైము క్యాన్సిల్ అవుతుంది. అంటే 169 ఈక్వల్ టు 1/2 ఇంటూ కే. అర్థమైందండి. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, 169 ఈక్వల్ టు 1 ఇంటూ కే అంటే k/2 అని రాయొచ్చు. అర్థమైందమ్మా. ఇక్కడ చూడండి 2 ఏం చేస్తుంది, కేని డివిజన్ చేస్తుంది, అంటే యువతలకు వచ్చి ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది అన్నమాట అండి. అంటే దట్ ఎంప్లాయిస్ కే ఈక్వల్ టు 169 ఇంటూ 2 అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డివిజన్ చేస్తుంది కాబట్టి యువతలకు వచ్చి మల్టిప్లై చేస్తుందమ్మా. అదే ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడికి వచ్చి డివిజన్ చేస్తుంది అన్నమాట అండి. సో కే ఈక్వల్ టు ఏమవుతుందండి, 2 9 18, 1 2 6 ఎంత, 12 1 13, 2 1 2 1 3. అంటే కే వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా, 338. అంతే, చాలా ఈజీ అండి. మనకి ఏంటంటే పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయడం రావాలి. సో బేసిక్ మెథడ్లో వెళ్తే ఇది చాలా కష్టమైపోద్ది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 10% వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 1% వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసుకున్నాం. దాన్ని బట్టి మనం మినిమం నాలెడ్జ్ ఉపయోగించి 40% అంటే 10 టైమ్స్ తీసుకుని ఇంటూ 4 చేసినా పర్లేదు, లేదా 4 టైమ్స్ యాడ్ చేసినా పర్లేదండి. అదేవిధంగా 35% 3 టైమ్స్ తీసుకుని, అంటే 10% తీసుకున్నాం, 10% ఇంటూ 3 అన్నా మనకి ఎంత అండి, 30% కదండి. సో 10% వాల్యూ 18, అంటే ఇంటూ 3 చేసినా మనకి 30% వస్తుందండి. అర్థమైందమ్మా. 24 అంటే 54. అలాగా 10% 3 టైమ్స్ యాడ్ చేసినా పర్లేదు, లేదా 3తో మల్టిప్లై చేసినా పర్లేదండి, మనకి 30% వస్తుంది. సో ఇంకెంత కావాలి, 5%. 5% అంటే 9. సో ఇక్కడ ఇలా 10% ఏమో 3 టైమ్స్, 5% ఏమో 1 టైం, అంటే యాడ్ చేస్తే ఎంత, 35%. సో 35%. సో ఇవంతా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందని 63 వస్తుంది. అలా సింపుల్గా మనం ఆలోచించి 10% నుంచి 20% అడిగినా 30% అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ 100కి దగ్గరగా అడిగాడు అనుకోండి, 100కి దగ్గరగా అడిగారు అంటే ఎలాగండి, చూడండి 90% ఆఫ్ 2000 అన్నారు, 90% ఆఫ్ 2000 అన్నారు. ఇక్కడ మనం 10% తెలుసు కదా అని చెప్పేసి 10% అంటే 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టాలి, ఈజ్ ఈక్వల్ టు 200. ఈ 10%ని కూడా 9 సార్లు వేసుకోవాలండి మనం. ఇక్కడ ఇలా 9 సార్లు వేసుకుని చేయాలా, అక్కర్లేదండి. ఇది 100% మనకి వాల్యూ అనేది 100%. సో 100%లోంచి 10% తీస్తే మనకి 90% కదండి. 100%లోంచి 10% మైనస్ చేస్తే మనకి 90%. కాబట్టి 2000కి 10% అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, ఎంత, 200. సో ఈ 2000లోంచి 200 అనేది మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. అలా 90% అనేది వస్తుంది. సో అలా మనం ఆలోచించి ఒకవేళ 100 దగ్గరలో ఇస్తే మైనస్ చేసుకోవాలి, 50కి ముందుగా ఇస్తే ప్లస్ చేసుకోవాలి. అర్థమైందమ్మా. మీ కంఫర్ట్ అండి అది. ఎలా చేసినా సరే మనం 100 దగ్గరలో వస్తే మైనస్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఒకవేళ 20 30 అడిగితే 10% తీసుకుని యాడ్ చేసుకున్నా మనకి క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు. నోట్ చేసుకున్నాం అందరూ కూడా.